ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం బాధకరమని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఒత్తిడి వల్లే 55 లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు. ఎంపీడీఓ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పారు. సమస్యను సీఎం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎంపీడీఓకు హాని కలిగితే మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు జేఏసీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. సభ్యులుగా ఉన్న ప్రసాద్ రాజు గారి సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి ఇవాళ ఇంత డబ్బులు కట్టకుండా ఉండడానికి నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత ఏదైతే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. నిజంగా అతనికంటే ఏదైనా జరిగితే ఏదైనా ఇబ్బంది జరిగితే గనక నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ మీద శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో గత శాసనసభ్యుల మీద ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో దవేజీ మీద కేసు పెట్టిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఒక అపంసపం తెలియని ఉన్నతాధికారి వీళ్ళ నిర్లక్ష్యానికి బలవుతున్నాడు. చాలా టెన్షన్ పడుతున్నాడు. అతను హార్ట్ పేషెంట్. అతను కూడా అవసరమైతే కలెక్టర్ గారి దృష్టిలో కానీ అవసరమైతే సీఎం గారి దృష్టిలో కన్నా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. దీనికి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ వెంటనే ఈ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కట్టించేసి కట్టుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. మరి శాసనసభ్యులుగా ఉన్న ప్రసాద్